ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 21వ సర్గము నుండి 30వ సర్గము వరకు ఈరోజు చూద్దాము. విశ్వామిత్ర మహర్షి అయోధ్య నగరానికి వచ్చారు. వచ్చి దశరథుని ఆస్థానంలోనికి ప్రవేశించిన తరువాత దశరథుడు ఆయనను చూసి ఎంతో ఆనందించి, మీ రాకకు కారణం ఏమిటి, మీరు ఏది కోరితే దాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అది విని విశ్వామిత్ర మహర్షి, ఇక్ష్వాకు వంశానికి తగిన మాటలను నువ్వు మాట్లాడావు, నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే చూడు, నేను ఎందుకు వచ్చానని నీకు చెప్తున్నాను. నేను ఒక యాగాన్ని తలపెట్టాను. ఆ యాగాన్ని రాక్షసులు వచ్చి విఘ్నాలను కలిగించి దానిని సరిగా జరగకుండా చేస్తున్నారు. నేను ఈ సమయంలో కోపగించలేను, వాళ్ళని ఎదుర్కోలేను, ఎందుకంటే నేను యజ్ఞదీక్షలో ఉన్నాను. వాళ్లను ఎదుర్కోవడానికి సంహరించడానికి నీ పెద్ద కుమారుడైన రాముడు మాత్రమే సమర్థుడు. అందువల్ల కొన్ని రోజులు నాతో పాటు రాముణ్ణి పంపించు, అక్కడ యజ్ఞకార్యం పూర్తయిన తర్వాత నేను మళ్ళీ పంపిస్తాను అని చెప్తాడు. అది విని చాలా సహజంగానే ఏ తండ్రి అయినా ఆ మాట వింటే ఎలా బాధపడతాడో అట్లాగే దశరథుడు చాలా బాధతో, రాముడు ముక్కుపచ్చలారని పసిబాలుడు, అతన్ని ఎలా పంపించను రాక్షసులను ఎదుర్కోవడానికి, నేను వస్తాను, నా సేనలందరూ కూడా వస్తాయి అని చెప్తాడు. చెప్పి ఒకసారి అనుమానం వస్తుంది, ఎవరితో అయితే యుద్ధం చేయాలో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఆ రావణుడు గురించి, మారీచ సుబాహుల గురించి, వాళ్ళ ముందు ఎవరైనా యుద్ధం చేస్తే మొత్తం ఎదుటి వాళ్ళ బలవంతా వాళ్ళకి వచ్చేస్తుంది, అటువంటి మాయావులు వాళ్ళందరూ రాక్షసులు అని చెప్తే, అప్పుడు నేను కూడా యుద్ధం చేయలేనేమో, రాముడికి సంగతి అలా ఉంచండి, నేను నా మొత్తం సేనలందరినీ తీసుకొచ్చి కూడా మేము ఎవరం కూడా యుద్ధం చేయలేము, నేను కానీ నా కుమారుడు కానీ నా సేనలు కానీ అటువంటి వాళ్ళు ఎలా ఎదుర్కోగలము, దయచేసి నన్ను మన్నించండి, మీ మాటలను నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి ఆ సింహాసనంలోనే సొమ్మసిల్లిపోతాడనమాట. తర్వాత మళ్ళీ తేరుకుని, నేను అసలు రాముడిని ఏ విధంగా నేను పంపించలేను అని చెప్తే, అప్పుడు మన విశ్వామిత్ర మహర్షికి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి, చూడు, నా మాటను నువ్వు నెరవేరుస్తానని మాట ఇచ్చావు, ఇప్పుడు మాట తప్పుతున్నావు, ఈ విధంగా మీ వంశానికి, ఈ రఘువంశానికి ఇట్లాంటి ప్రతిజ్ఞా భంగం చేయడం అనేది మంచిది కాదు. పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్చసి రాఘవాణాం అయుక్తోయం. ఈ రఘువంశంలో ఉన్న వాళ్ళకి ఇది సరైంది కాదు. కులస్యాస్య విపర్యయః, మీ వంశానికి ఇది కళంకం అవుతుంది. సరే, ఒకవేళ ఇదే నువ్వు ఈ మాట మీద నిలబడి నువ్వు మాట తప్పితే కనుక నేను వెళ్ళిపోతాను, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాను. నువ్వు మాట తప్పావు, ఈ మాట తప్పిన నువ్వు నీ వాళ్ళతో సుఖంగా ఉండు, నీ వాళ్ళతో సుఖంగా ఉంటే, బంధువులతో సుఖంగా ఉండు అంటే అక్కడ దెప్పి పొడుస్తున్నట్లు మాట్లాడతారు ఆయన. యదీదంతే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం, నేను వెళ్ళిపోతానే వచ్చిన వాడిని, కానీ మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్స్థ సుఖీభవ సబాంధవ, నువ్వు బాంధవులందరితో సుఖంగా ఉండు అని దెప్పి పొడుస్తాడు. అక్కడ చూడండి, అప్పుడు రాజధర్మం ఎలా ఉండేదంటే, రాజులైన వాళ్ళు వ్యక్తిగత స్వార్థాలను, తర్వాత ఆప్యాయత అనురాగాలను, ఈ ఆత్మీయత అనుబంధాలు, వీటన్నిటినీ కూడా సమిష్టి సంక్షేమం కోసం, రాజ్య సంక్షేమం కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు త్యాగం చేయాల్సి ఉండేది. అందువల్లనే ఈ రాజులను అంత గౌరవించేవారు, అంతటి వాళ్ళకి త్యాగం ఉండేదన్నమాట. అందుకనే నువ్వు బంధువులతో సుఖంగా ఉండు అని చెప్పి ఆయన దెప్పి పొడుస్తూ అన్నాడనమాట. ఆయన కోపంతో, ఆయన కోపగిస్తే మొత్తం ఈ ముల్లోకాలు కూడా అన్నీ కూడా కంపించిపోతున్నాయి, భూమంతా కంపిస్తోందట. దేవతలందరూ కూడా భయభ్రాంతులు అయిపోతున్నారు.
అంతటి తపోధనుడు కదా ఆయన. అందువల్ల అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ విధంగా ఉండడం చూసి వశిష్ఠ మహర్షి ఇప్పుడు కలుగు చేసుకొని ఆయన రక్షించడానికంటే ఈ ప్రపంచాన్ని ఈయన కోపం నుండి రక్షించడానికి అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే దశరథుని పిలిచి, చూడు, నువ్వు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాడివి, చాలా ధర్మపరాయణుడివి, అటువంటి నీవు ఈ విధంగా మాట తప్పద్దు, ఇదంత మంచిది కాదు. అందరూ కూడా చాలా చెడ్డగా చెప్పుకుంటారు మీ వంశం గురించి. మనకు భగవద్గీతలో కూడా ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు, సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. ఈ క్షత్రియులన్న వాళ్ళకి అకీర్తి అన్నది మరణం కన్నా కూడా చాలా చెడ్డది అని చెప్తారు. అదేవిధంగా ఈరోజు నువ్వు పుత్రుని పైన వాత్సల్యంతో ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తే అది నీకు అపకీర్తిని తెచ్చిపెడుతుంది, మీ వంశానికి అపకీర్తిని తెచ్చిపెడుతుంది. మీరు చేసిన మంచి కార్యాలు, అశ్వమేధయాగం చేశావు, ఎన్నో ప్రజాహిత కార్యాలు చేశావు, వీటన్నిటి ఫలం కూడా నశించిపోతుంది. నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా శ్రీరాముణ్ణి విశ్వామిత్రునితో పంపు. ఆయన సంరక్షణలో ఉన్నంత వరకు కూడా రాముణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే వశిష్ఠ మహర్షికి తెలుసు విశ్వామిత్ర మహర్షి యొక్క గొప్పతనం ఎటువంటిదో. ఇంకా ఆయన చెప్తారనమాట, ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఏష బుద్ధ్యాధిక లోకే తపసశ్చ పరాయణం. ఈయన ధర్మానికి ప్రతిరూపం, ఎంతో శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి, మిక్కిలి ప్రజ్ఞ కలవాడు, ప్రజ్ఞాశాలి, అందరిలో తపస్సులు చేసిన అందరిలోనూ కూడా ఇతను చాలా గొప్పవాడు. అంతేకాదు ఇతని దగ్గర చాలా చాలా అస్త్రాలు, యుద్ధ విద్యలు చాలా రకాలున్నాయి. ఎవ్వరూ దేవతలు కానీ, అసురులు కానీ, తర్వాత గంధర్వులు కానీ, యక్ష కిన్నర ఎవ్వరు కూడా ఈయనకు ఈ అస్త్ర ప్రయోగంలో ఎవ్వరు కూడా సాటిరారు. ఈయనకి చాలామంది ఎన్నో గొప్ప గొప్ప అస్త్రాలను ఈయనకు ప్రసాదించారు అని చెప్పి ఆ కథలన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తారనమాట. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే, ఈయన కావాలంటే ఆయన ఎదుర్కోగలరు రాక్షసుల్ని, అదే పెద్ద గొప్ప విషయం కాదు. నీ కుమారునికి మేలు చేయడానికి ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ఈ విధంగా అడుగుతున్నాడు, అది రాముడికి మంచినే చేస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకో అని వశిష్ఠ మహర్షి చెప్తారనమాట. చెప్పిన వెంటనే ఆశ్చర్యంగా దశరథ మహారాజు ఆ వశిష్ఠ మహర్షి పైనటువంటి ఆ మర్యాద, గౌరవం, విశ్వాసం, వీటన్నిటి వల్ల వెంటనే ఆయన ప్రసన్నుడైపోయి చాలా ఆనందంతో వెంటనే ఆయన మనస్ఫూర్తిగా శ్రీరాముడిని విశ్వామిత్రుని వెంట పంపడానికి ఆయన అంగీకరిస్తారనమాట. అంగీకరించిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి రాముడు తర్వాత లక్ష్మణుడు, ఎందుకంటే రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరినీ తీసుకొచ్చి కౌసల్య వీళ్ళందరూ కూడా వీళ్ళని ఆశీర్వదిస్తారు. వాళ్ళు వేదోక్తంగా అందరూ కూర్చొని వాళ్ళకి మంగళాశీస్సులు పలుకుతారు. అప్పుడు దశరథ మహారాజు ఆ కొడుకు ఆ యొక్క ఎంతో ఇష్టంగా రాముడు అంటే రాముని తలపైన ఆయన ఒక అంటే కొంచెం ఇలాగ ముద్దు పెట్టుకుంటాడనమాట. అంటే ఆఘ్రాణించడం అంటారు, అది ముద్దుతో అనమాట కుమారుణ్ణి ఆదరించి తర్వాత విశ్వామిత్రునికి అప్పగిస్తాడు. ఈ విధంగా విశ్వామిత్రుని పక్కన ఉన్న రాముణ్ణి చూసి వాయుదేవుడట చాలా దుమ్ము లేవకుండా మంచి గాలిని వీయించాడట. ఎక్కడ దుమ్ము లేదు, చక్కటి గాలిని వీయించాడు. తర్వాత పైనుంచి దేవతలందరూ కూడా పూలవాన్లు కురిపించారట. అక్కడ నుంచి దేవదుందుబులు ఇవన్నీ కూడా వాయించారనమాట. ఈ విశ్వామిత్ర మహర్షి వెనుక రామలక్ష్మణులు ఇద్దరు వెళ్తూ ఉంటే ఎలా ఉందంటే, సృష్టికర్త బ్రహ్మ వెనుక అశ్విని దేవతలు వెళ్తున్నట్లుగా అనిపించిందట. దీనిని వాల్మీకి మహర్షి చెప్తున్నారనమాట. వీళ్ళు చక్కగా చాలా అపూర్వ శోభతో ఉన్నారు. ఇద్దరు కూడా 16 సంవత్సరాల రాకుమారులు, ఎంతో చక్కగా చూడడానికి ఎంతో చక్కగా ఉన్నారు. సరే, వీరు సరయూ నది దక్షిణ తీరాన 1.5 యోజనాల దూరం వీళ్ళు ప్రయాణం చేసిన తర్వాత విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి ఎంతో మధురంగా పిలిచారట. రామా అని పిలిచి, చూడు నాయన, ఇక్కడ దగ్గరలో నీటిలో ఈ సరయూ నది ఒడ్డున ఆచనం చేస్తే నేను బల అతిబల అనే 2 మంత్రాలు నీకు ఉపదేశిస్తాను. ఈ మంత్ర ప్రభావం చేత ఏంటంటే ఒక అలసట కానీ ఆకలి దప్పులు కానీ ఏమీ ఉండవు. తర్వాత ఎవ్వరు కూడా నిన్నేమీ చేయలేరు. ఈ మంత్ర ప్రభావం చేతంటే ఎవరు కూడా నీ బాహుబలానికి సరైన వాళ్ళు ఎవరు కూడా ఈ భూమండలంలో ఉండరు. భూమండలంలోనే కాదు, ముల్లోకాల్లో కూడా ఎక్కడ ఉండరు.
అటువంటి ఈ మంత్రాలను నీకు ఉపదేశిస్తాను అని చెప్పి ఆ బల అతిబల అనే మంత్రాల యొక్క గొప్పతనాన్ని ఆయన రాముడికి విశదీకరిస్తారనమాట. అప్పుడు వెంటనే ఆయన రాముడు వెళ్ళి ఆచమనం చేసి చాలా శుచిగా విశ్వామిత్రుని వద్ద నుంచి ఆ బల అతిబల అనే విద్యలను గ్రహిస్తాడనమాట. ఈ 2 విద్యలను ఆయన పొందిన తర్వాత ఇంకా ఆయనకు తిరుగైన వాళ్ళు ఎవరూ కూడా లేరు. సూర్యుని వలె ఆయన శ్రీరామచంద్రమూర్తి ప్రకాశిస్తున్నారట. తర్వాత రాత్రి అయిపోయింది. రాత్రి అయిన తర్వాత ఈ రాముడు, ఈయన గురువు గారు కదా, మంత్రాలను ఉపదేశించారు కాబట్టి గురువు గారు ఆయన పదసేవ చేశారు. ఆయన పాదాలు ఒత్తారు విశ్వామిత్ర మహర్షికి. అప్పుడు ఆయన విశ్రమించిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా అక్కడ గడ్డితో చేయబడినటువంటి ఒక పరుపు పైన పడుకున్నారు. ఎప్పుడు కూడా అలవాటు లేదు పాపం. అయినా సరే విశ్వామిత్రుని యొక్క ప్రేమ, ఆ లాలన పాలనలో వాళ్ళకి ఎప్పుడూ అలవాటు లేనటువంటి అటువంటి గడ్డి పరుపుపై వాళ్ళు హాయిగా నిద్రించారట. దీనితో 22వ సర్గ ముగుస్తుందన్నమాట. 23వ సర్గంలో ఈ రాత్రి వీళ్ళు పడుకున్నారు కదా, ఇక్కడ సరయూ నదీ తీరంలో పడుకుని ఉదయం అయింది. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల్ని ఆయన నిద్ర లేపుతున్నారు. మనకందరికీ తెలిసినటువంటి శ్లోకం ఇది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి యొక్క ముద్దుల పుత్రుడమైనటువంటి ఓ రామ, చూడు అక్కడ తూర్పు వైపు సూర్యుని యొక్క కాంతులు వస్తున్నాయి. నువ్వు లేచి ఈ సంధ్యాది వందనాలన్నీ కూడా నిత్యకర్మలను ఆచరించు అని చెప్తున్నారనమాట. ఇది ఊహించుకుంటేనే చాలా చక్కటి దృశ్యం ఇది. ఈ విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా వాళ్ళని నిద్ర లేపిన తర్వాత వాళ్ళు చక్కగా స్నానం ఆచరించి ఆ నదిలో ముందుగా సూర్యునకు అర్ఘ్యప్రదానాలు సమర్పించారు. తర్వాత దేవతలకు, ఋషులకు అందరికీ కూడా తర్పణాలు ఇచ్చారు. వాళ్ళకి నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చేశారు. తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించారట. జపించిన తర్వాత వాళ్ళ ఉపాసన అంతా కూడా ముగిసిన తర్వాత విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఎంతో ఆనందంతో వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించడానికి నిలబడ్డారు. అప్పుడు నెమ్మదిగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఈ సరయూ నది ఎక్కడైతే గంగా నదిలో కలిసిపోతుందో, సంగమం అంటారు దాన్ని, అక్కడికి వచ్చారనమాట. చూసేసరికి ఆ సంగమ స్థానంలో ఒక చక్కటి పవిత్రమైన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని చూసి రామలక్ష్మణులు చాలా ఆనందించారు. ఎంతో ప్రశాంతంగా ఉంది అది. వెంటనే విశ్వామిత్ర మహర్షితో ఇలా అన్నారట, మహాత్మా, ఈ ఆశ్రమం ఎవరిది? ఇక్కడ ఎవరు తపస్సు చేశారు? ఎవరు ఉండేవారు ఇక్కడ? ఇవన్నీ కూడా మాకు తెలుసుకోవాలని ఉంది అంటే, అప్పుడు విశ్వామిత్ర మహర్షి, నేను చెప్తున్నాను వినండి. ఇక్కడ ఒకప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మథుడు ఉన్నాడు కదా, ఈ మన్మథుడు లేదా కందర్పుడు అంటారు, అతను ఈ తపోభంగం చేస్తాడు శివునికి. వెంటనే మా పరమశివునికి ఇతని పైన కోపం వస్తే ఆయన కళ్ళ నుంచి వచ్చే అగ్ని నుంచి ఈ మన్మథుని యొక్క శరీర అంగాలన్నీ కూడా భస్మమైపోతాయట. అప్పటి నుంచి అతనికి అంగాలు లేవు. అందువల్ల అతన్ని అనంగుడు అంటారు. ఈ అనంగుడు తన అంగాలను ఇక్కడ త్యజించిన తరువాత ఈ ప్రాంతానికి అంగదేశం అనే పేరు వచ్చింది. ఇక్కడ ముందుగా పరమశివుడు తపస్సు చేశాడు. అందువల్లనే ఇది ఆశ్రమం ఇంత పవిత్రమైనది. ఇక్కడ నుంచి తర్వాత ఎంతోమంది మునులు, చాలా ధర్మపరాయణులు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ తపస్సు చేస్తూ వస్తున్నారు. ఈ రాత్రి మనం ఇక్కడే గడుపుదాము, ఈ గంగా సరియు సంగమ స్థానంలో మనం ఈ ఆశ్రమంలో గడుపుదాము అని చెప్తే, అప్పుడు మళ్ళీ కూడా సాయంకాలం వాళ్ళు చేయాల్సినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఈ లోపల ఈ మునులందరికీ, ఎవరైతే ఈ ఆశ్రమంలో ఉంటున్నారో మహానుభావులైనటువంటి మునులు, వాళ్ళందరికీ కూడా దూరదృష్టితో వాళ్ళకి కనిపించింది ఎవరో మహాత్ములు వస్తున్నారు ఇటువైపు అని చెప్పి. వెంటనే వారిని గ్రహించి విశ్వామిత్ర మహర్షికి, రామలక్ష్మణులకి వాళ్ళు ఎదురొచ్చి విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాలు ఇవన్నీ ఇచ్చి అతిథి సత్కారాలు చేస్తారనమాట. అలాగే రామలక్ష్మణులకు కూడా అతిథి సత్కారాలు వాళ్ళు చేస్తారు.
అందరూ కూడా ఆశ్రమంలోకి కూర్చుంటే కుశల ప్రశ్నలు వేసుకుంటారు ఒక్కొక్కరు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షిని రంజింప చేయడానికి అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా చక్కటి కథలు అన్నీ కాలక్షేపంగా అన్నీ చాలా చెప్పారట. ఆ తర్వాత సాయంకాలం మళ్ళీ వీళ్ళ ఉపాసన ఇవన్నీ కూడా చేసుకున్నారు. ఈ రాత్రి హాయిగా వాళ్ళు అక్కడ గడిపారనమాట. అయితే రాత్రి అయిపోయినప్పుడు ఈ చక్కటి ఒక దృశ్యం ఉంది మళ్ళీ ఇక్కడ. ఈ విశ్వామిత్ర మహర్షి ఆ రాజకుమారులకట చక్కని కథలు చెప్తూ వాళ్ళు నిద్రపుచ్చారట. చక్కటి శ్లోకం ఉంది ఇక్కడ. కథాభిరభిరామాభి అభిరామౌ నృపాత్మజౌ. అభిరామాభి కథాభి అంటే చాలా చక్కటి మనోరంజితమైనటువంటి కథలతో వీళ్ళిద్దరినీ కూడా ఆయన ఎంతో రంజింపచేశారట. రసయామాస ధర్మాత్మ కౌశికో ముని పుంగవ అని చెప్పి ఇక్కడ 23వ సర్గం అయిపోతుందన్నమాట. తర్వాత 24వ సర్గంలో ఈ ఆశ్రమంలో వీళ్ళు ఉదయమే లేచి వాళ్ళు ప్రాతకృత్యాలు సంధ్యోపాసన ఇవన్నీ కూడా ముగించుకొని గంగా తీరానికి వస్తారు. ఆ రోజు గంగను దాటాలన్నమాట, అది వాళ్ళ కార్యక్రమం. అప్పుడు ఈ మునులందరూ ఏం చేశారంటే ఒక చక్కటి నావను తెప్పించారట. నావను తెప్పించి, ఓ మహాముని, మీరు తర్వాత ఈ రాజకుమారులందరూ కూడా ఈ నావలో చక్కగా సుఖంగా ప్రయాణించి గంగానదిని దాటండి అని చెప్పారనమాట. చెప్తే విశ్వామిత్రుడు అంగీకరించి వాళ్ళు ఆ నావలో కూర్చున్నారు. నావ నడుస్తూ ఉంది గంగానది పైన. నడుస్తూ ఉంటే ఈ నది మధ్య భాగంలోకి వెళ్ళేటప్పటికీ వాళ్ళకి ఒక పెద్ద ధ్వని, ఒక అలల ధ్వని వినిపించిందనమాట. అప్పుడు శ్రీరాముడు అడుగుతాడు విశ్వామిత్ర మహర్షిని, ఈ మధ్య భాగంలో, ఈ నది మధ్య భాగంలో ఏంటి ఇలాంటి శబ్దం ఒకటి వస్తుంది, జల తాకిడి కలిగే శబ్దం ఒకటి వస్తుంది, ఈ ధ్వని రావడానికి కారణం ఏంటని అడిగితే విశ్వామిత్ర మహర్షి ఆయన చెప్పడం మొదలు పెడతారనమాట. ఓ రామ, ఈ బ్రహ్మ, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కైలాస పర్వతం ఉంది కదా, ఆ కైలాస పర్వతంలో తన మనస్సుతో సంకల్పించి ఒక సరస్సును ఒకప్పుడు సృష్టించారు ఆయన. దానినే మానస సరస్సు లేదా మానస సరోవరం అంటారు. దీన్నే బ్రహ్మ సరస్సు అని కూడా అంటారు. ఇప్పుడు మన మానస సరోవరం అంటున్నాం కదా, అదనమాట. సో ఈ మానస సరోవరం నుంచి వచ్చినటువంటి నది సరయూ నది, అందుకనే దాన్ని సరయూ నది అంటారు. సరస్సు నుంచి వచ్చిన నది అని చెప్పి సరయూ నది అంటారు. ఇది చాలా పవిత్రమైనది, ఎందుకంటే బ్రహ్మ సరస్సు నుంచి వచ్చింది కాబట్టి ఈ సరయూ నది చాలా పవిత్రమైనది. ఈ సరయూ నది గంగానదిలో కలిసేటప్పుడు ఆ రెండు నదుల యొక్క సంఘర్షణ వల్ల ఈ ధ్వని కలుగుతుంది అని చెప్పి మీరు ఈ నదీ సంగమానికి మీరు నమస్కరించండి అని చెప్తే వాళ్ళిద్దరూ కూడా నమస్కరించి ముందుకు సాగుతారనమాట. ముందుకు సాగిపోయిన తర్వాత ఒక అరణ్యంలో ప్రవేశిస్తారు. ఆ అరణ్యంలో అరణ్యం చాలా గొప్ప అరణ్యంలా ఉంటుందన్నమాట. రకరకాల క్రూర మృగాలు ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, చాలా దట్టమైన అరణ్యం. దానిని చూసి ఈ వనం పేరేంటని అడుగుతాడు శ్రీరాముడు. చూడండి, ఒక్కొక్కటి ఆయన ప్రశ్నలు అడగడం, విశ్వామిత్ర మహర్షి దానికి సమాధానాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఏం చెప్తారంటే, ఈ పూర్వకాలంలో ఈ ప్రదేశంలో మలదము కరుషము అనే రెండు దేవనిర్మితమైనటువంటి నగరాలు ఉండేవి. చాలా ధనధాన్య సంపదలతో తొలతొగుతూ ఉండేవి. ఒకసారి ఏమైందంటే ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరిస్తాడు. సంహరించడం వల్ల అతనికి బ్రహ్మహత్యా పాతకం వచ్చి అతను అపవిత్రుడైపోతాడట. అపవిత్రుడు అవ్వడం అంటే ఏంటంటే వాళ్ళకి ఆకలి దప్పులు కలగడం. అంటే వాళ్ళకి దేవతలు కదా, వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు హాయిగా. అందుకని అతను తప్పు చేశాడు కాబట్టి అతనికి ఆకలి దప్పులు కలగడం ప్రారంభిస్తాయి. అయితే పాపం ఎలాగైనా సరే దేవతలందరూ ఏం చేస్తారంటే ఇంద్రుణ్ణి ఈ తప్పుల నుంచి విడిపించాలని చెప్పి అతనికి మంత్రపూతమైన ఈ ఉదకాలతోనూ వాటితోనూ స్నానం చేయిస్తారట. స్నానం చేయించినప్పుడు అప్పుడు అతని యొక్క అపవిత్రత, ఆకలి బాధ ఇవన్నీ కూడా తొలగిపోతాయట. ఈ ఇంద్రునికి ఆ యొక్క శుచి ఏదైతే ఉందో, ఆ పవిత్రత ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట ఈ ప్రదేశంలో. అప్పుడు ఇంద్రుడు చాలా ఆలోచించి, నా శరీరం నుంచి ఈ మాలిన్యాలంతా కూడా ఇక్కడ ఈ ప్రదేశంలోనే బయటికి వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రదేశాలు మలద, కరుష అనే పేర్లతో ప్రసిద్ధికెక్కి ధనధాన్య సంపదలతో తొలతూగుతూ ఉండాలని ఆయన ఆశీర్వదిస్తాడనమాట. ఈ విధంగా మలద, కరుష అనే ఈ రెండు ప్రదేశాలు కూడా ధనధాన్య సంపదలతో చాలా కాలం వర్ధిల్లాయి.
అయితే తరువాత కొంతకాలానికి ఈ ప్రదేశంలో తాటకి అనే రాక్షసి వచ్చిందనమాట. వచ్చి ఈ ప్రాంతాలను నాశనం చేయడం మొదలుపెట్టింది. ఈ తాటకి పుట్టుకతోనే 1000 ఏనుగుల బలంతో జన్మించింది. ఈ తాటకి భర్త సుందుడు, వీళ్ళిద్దరికీ కూడా మారీచుడు అనే కొడుకు పుడతాడు. వాడు కూడా చాలా బలవంతుడు, పరాక్రమవంతుడు. ఈ తాటకి ఈ మలద, కరుష ఈ 2 ప్రాంతాలను ధ్వంసం చేస్తూ ఉంది. మనం వెళ్ళేటప్పుడు విశ్వామిత్ర మహర్షి రాముడికి చెప్తున్నాడు, మనం వెళ్ళేటప్పుడు ఆ దారిలోనే వెళ్ళాలి, దాన్ని తాటక వనం అంటారు. అందువల్ల నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఆమెను వధించి ఈ దేశాన్ని మళ్ళా నువ్వు కళకళలాడేలా చేయాలి అని చెప్పి ఈ విశ్వామిత్ర మహర్షి రాముడికి చెప్తాడనమాట. దీంతో 24వ సర్గ కంప్లీట్ అవుతుంది. 25వ సర్గలో రాముడికి ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే విశ్వామిత్ర మహర్షి అడుగుతున్నాడు, యక్షులు అంత పరాక్రమవంతులు కారు కదా మామూలుగా అయితే, మరి ఈ యక్షిణి అయినటువంటి ఈ తాటకి ఈ 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది అంటే, అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఒక వరప్రభావం చేత సుకేతుడు అనే యక్షునికి ఈ తాటకి జన్మించింది. అతను చాలా రోజులు తపస్సు చేశాడు. ఆ తపస్సుకి బ్రహ్మం మెచ్చి 1000 ఏనుగుల బలంతో ఉన్నటువంటి ఒక కూతుర్ని ప్రసాదించాడనమాట. ఆవిడ దినదిన ప్రవర్ధమానమే యుక్త వయసుకు వచ్చేటప్పటికి సుందుడు అనే అతనికిచ్చి వివాహం చేశాడు. వాళ్ళిద్దరికీ కూడా మారీచుడు అనే పుత్రుడు కలిగాడు. ఈ సుందుడు ఒకసారి అగస్త్య మహాముని కోపానికి గురై ఆయన శాపవశంతో అతను మరణిస్తాడనమాట. ఈ భర్త ఈ విధంగా చనిపోవడం చూసి విపరీతమైన కోపంతో కుమారుణ్ణి తీసుకొని అగస్త్య మహామునిపైకి దాడి చేయడానికి వెళ్తుంది ఈ తాటకి. అప్పుడు ఈ మారీచుడు కూడా తల్లితో పాటు వెళ్ళి అగస్త్య మహాముని పైన దాడి చేయడంతో ఆయనకు కోపం వచ్చి ఈ మారీచుడిని నువ్వు అసుర లక్షణాలను కలిగి ఉండు అని చెప్పి శపిస్తాడు. అలాగే తాటకిని కూడా నువ్వు వికృత రూపం దాల్చి ఒక నరమాంస భక్షకురాలుగా ఈ అడవిలో తిరుగుతూ ఉండు అని అగస్త్య మహాముని శపిస్తాడనమాట. శాపాన్ని విన్నటువంటి ఈ తాటకి చాలా కోపంతో ఆయన ఉన్న ఆ ప్రాంతాన్నంతటిని కూడా ధ్వంసం చేస్తూ ఉంటుంది. అందువల్ల రామ, నువ్వు ఈ గోవులను బ్రాహ్మణులను రక్షించడానికి నువ్వు ఈ తాటకిని సంహరించాలి. ఈ పనిని నీవు తప్ప ఎవరు చేయలేరు. అయితే స్త్రీని చంపకూడదంటారు కదా, స్త్రీని చంపాలి అనే సంకోచం నీవు పెట్టుకోవద్దు. ఎందుకంటే రాజులైన వాళ్ళు ఈ ప్రజాహితం కోసం ఇటువంటి పనులను చేయొచ్చు. ధర్మాన్ని రక్షించే రాజు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క హితాన్ని మన మనసులో పెట్టుకోవాలి. తను చేసే పని క్రూరమైందా లేకపోతే దోషంతో కూడి ఉన్నది ఇవన్నీ కూడా ఆలోచించకూడదు అని చెప్పి మహర్షి రాముడికి చెప్తాడనమాట. నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతాసత. అంటే ఈవెన్ దోషంతో కూడినదైనా సరే మనం ఇటువంటి కార్యాలను చేయాలి, ఎందుకంటే ప్రజా సంరక్షణార్థం. అలాగే రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన. ఇది ఇటువంటి వాళ్ళకి విద్యుక్త ధర్మం ఇదంతా కూడా. అందువల్ల నువ్వు ఈ తాటకిని సంహరించే ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, పూర్వకాలంలో విష్ణుమూర్తి కూడా ఆయన శుక్రాచార్యుని యొక్క తల్లి అయినటువంటి ఉషనను సంహరించాడు. ఎందుకంటే ఆవిడ దేవతలకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నందువల్ల స్వయంగా విష్ణుమూర్తే ఈమెను సంహరించాడు. ఇట్లాంటి ఉదాహరణలు మనకు అంతకుముందు చాలా ఉన్నాయి. అందువల్ల నువ్వేమీ ఆలోచించకుండా నువ్వు ఈ తాటకిని హతమార్చు అని చెప్పి విశ్వామిత్ర మహర్షి చెప్తారనమాట. ఇది 25వ సర్గంలో ఉంది. ఇక 26వ సర్గలో మన శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర మహర్షి యొక్క మాటలు విని ఆయన చెప్తున్నారు, గురువర్య, నాకు నా తండ్రి గారు చెప్పి ఉన్నారు, విశ్వామిత్రుల మాటలను ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండు అని చెప్పి. నేను వారి ఆజ్ఞలను శిరసావహిస్తాను. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా. ఈ మాటలు నాకు నా తండ్రి గారు చెప్పి ఉన్నారు కాబట్టి మీరు నేను ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్పి ఆయన శ్రీరాముడు తన ధనుష్షును శబ్దం చేశారట.
అది వెంటనే ఆ శబ్దాన్ని అయోమయంగా వింది. తాటకి ఎక్కడి నుంచో ఒక విచిత్రమైన శబ్దం వచ్చిందని చెప్పి ఒక పిచ్చి పట్టినట్లుగా ఆ శబ్దం వైపు పరుగులు తీసిందట. దూరం నుంచి తాటకని చూపిస్తున్నాడు రామచంద్ర ప్రభువు లక్ష్మణుడికి. చూడు ఎలా ఉందో, ఎంత భయంకరమైన రూపం కదా, అయినా ఇది స్త్రీ కాబట్టి నేను ఆమెను చంపను, ముక్కు చెవులు ఇవన్నీ కోసి మనం ఏం చేద్దామంటే ఏ పని చేయలేకుండా నిర్వీర్యం చేద్దాము అని చెప్పి లక్ష్మణుడితో అంటాడు. ఈ లోపల తాటకి విజృంభించి రామునిపై పడ్డానికి సిద్ధమవుతుంటే అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు జయముగుగా కానీ దీవిస్తారట ఆయన. ఆ విధంగా తమపై వస్తున్నటువంటి ఈ తాటకి యొక్క కాళ్ళు చేతులు నరికేస్తాడు రాముడు. లక్ష్మణుడేమో ముక్కు చెవులు కోసేస్తారనమాట. ఆ సమయంలో విశ్వామిత్రుడు, మీరు కనికరం చూపించవద్దు, ఈవిడ అతి దుర్మార్గురాలు, ఇప్పుడు సంధ్య అవ్వవలసి వస్తుంది, సంధ్య అంటే సాయంకాలం అయిపోతుంది, సాయంకాలం అయితే వాళ్ళ బలం, రాక్షసుల బలం ఇంకా పెరిగిపోతుంది, అందువల్ల వెంటనే వధించు అని చెప్పి విశ్వామిత్రుడు గట్టిగా చెప్తున్నారనమాట. అప్పుడు వెంటనే రాముడు ఆ మాటలను శిరస వహించి ఆ తాటకిని సంహరిస్తాడు. వెంటనే దేవతలందరూ ఎంతో ప్రశంసిస్తారు. ప్రశంసించి విశ్వామిత్రునితో అంటారు, మీ దగ్గర ఎన్నో అస్త్రాలు ఉన్నాయి కదా, ఆ అస్త్రాలన్నీ కూడా రామునికి సమర్పించండి అని చెప్పి వాళ్ళు విశ్వామిత్ర మహర్షిని అభ్యర్థిస్తారనమాట. అప్పటికి సంధ్య అయిపోయింది. అయిపోతే వాళ్ళు అక్కడ తాటక వనంలోనే అక్కడ గడుపుదామని కూడా అనుకుంటారు. అయితే విశ్వామిత్రునికి చాలా ఆనందంగా ఉంది. తాటకిని ఈ విధంగా శ్రీరాముడు వధించడం వల్ల చాలా ఆనందంగా ఉండి ఆయన ఈ రాముని యొక్క తల పైభాగంలో ఆయన మళ్ళీ ఆఘ్రాణించారట. అంటే అది ముద్దు పెట్టుకోవడం లాంటిది అనమాట. అట్లా ఆదరించారు విశ్వామిత్ర మహర్షి. తతో మునివర ప్రీత తాటకావధ తోషిత, అంటే తాటకావధతో సంతుష్టి చెందినటువంటి మునివరుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి మూర్ధ్ని రామం ఉపాఘ్రాయ, రాముని యొక్క శిరస్సుని ఆయన ప్రేమతో తన యొక్క శిరస్సుతో తాకారనమాట. ఆగ్రాయి ఇదం వచనం అబ్రవీత్, ఈ మాట అన్నారు. ఏమన్నారు? ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన శ్వః ప్రభాతే గమిష్యామః తదా ఆశ్రమ పదం మమ. ఈరోజు రాత్రికి మనము ఇక్కడే మనం ఉందాము, రేపు ఉదయమే లేచి మనం మా ఆశ్రమం వైపుకు వెళ్తాము అని చెప్పి విశ్వామిత్ర మహర్షి రామునితో అంటారనమాట. రాత్రి అక్కడ తాటకవనం నంది వీళ్ళందరూ కూడా గడుపుతారు. తాటకి ఇలా నాశనం చేయబడినటువంటి ఆ వనమంతా కూడా పూర్వ శోభను మళ్ళీ పొందింది. తరువాత ఈ విధంగా రాముడు ఈ తాటకిని చంపి అందరి యొక్క ప్రశంసలను పొందాడనమాట. వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఉదయం, రాత్రి పడుకున్నారు కదా, ఉదయమే మునీశ్వరుడైనటువంటి మన విశ్వామిత్ర మహర్షి ఈ అన్నదమ్ములిద్దరినీ కూడా మళ్ళీ మేల్కొల్పుతారు. దీంతో 26వ సర్గ పూర్తవుతుంది. విశ్వామిత్ర మహర్షి ప్రఫుల్ల చిత్తంతో శ్రీరామచంద్ర ప్రభువుకి దివ్యాస్త్రాలు ప్రసాదించాలని సంకల్పిస్తారు. ఆయన్ని శ్రీరాముడిని పిలిచి, నువ్వు స్నానం చేసి వచ్చి నా దగ్గరికి వచ్చి ఈ అస్త్ర సంపదనంతా స్వీకరించు అని చెప్తారనమాట. ఈ అస్త్రాలు రామునికి కనుక వస్తే ఇంకెవరు కూడా రాముణ్ణి ఎదిరించలేరు. ఓ రామ, ఈ అసుర గంధర్వ ఉరగాదులెవరూ కూడా నిన్ను ఎదిరించలేరు. ఈ దివ్యాస్త్రాల యొక్క మహిమ చేత నీవు శత్రువులందరినీ కూడా నీ వశంలో ఉంచుకోగలుగుతావు. వీటికి పేర్లు ఉంటాయన్నమాట. ఈ అస్త్రాలకి ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర, ఇంద్రాస్త్రాలు, వజ్రాస్త్రాలు, అలాగే శివుడు ప్రయోగించే శూలం, బ్రహ్మ యొక్క శిరోస్త్రం, ఇలా రకరకాల అస్త్రాలు నేను నీకు ప్రసాదిస్తాను, స్వీకరించు. మోదకి, శిఖరి అనే 2 గదలను నీకు ఇస్తున్నాను. అలాగే శుష్కము, ఆర్ద్రము అనేటువంటి అస్త్రాలను కూడా నీకు ఇస్తున్నాను. పినాకాస్త్రము, నారాయణాస్త్రము, ఇట్లాంటివన్నీ కూడా నీకు ఇస్తున్నాను, స్వీకరించు. అలాగే ఈ హయశిరస్సు, క్రౌంచాస్త్రము అనే కొన్ని శక్తులను, రాక్షసులు ధరించేటువంటి కంకాళము, కపాలము, కంకణము అనే వాటిని కూడా నీకు ఇస్తున్నాను. ఇలాగ గంధర్వ మానవాస్త్రం, దర్పణ, శోషణ, సంతాపన, విలాపన, అలాగ చాలా 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 అస్త్రాలు అనమాట. వీటన్నిటి పేర్లు కూడా ఈ 27వ సర్గంలో చెప్తారు. ఈ అస్త్రాలన్నింటినీ కూడా మంత్రం ద్వారా, అంటే ఒక మంత్రం ద్వారా వాటిని ఉపదేశిస్తారనమాట. ఆ మంత్రంలోనే ఉంటుంది ఆ అస్త్రాన్ని ప్రయోగించే రహస్యం అంతా కూడా.
ఒక్కొక్క అస్త్రానికి సంబంధించిన మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి జపిస్తూ ఉంటే అవన్నీ కూడా శ్రీరాముని యొక్క వశం అవుతాయి. అప్పుడు ఆ అస్త్ర దేవతలందరూ కూడా శ్రీరాముని వద్దకు వచ్చి నిలబడి మేమందరం కూడా నీకు ఇప్పుడు దాసులము, నీకోసం మేము పనిచేస్తామని చెప్తే శ్రీరాముడు ఆ అస్త్ర దేవతలందరినీ కూడా తన చేతితో స్పృశించి ఎల్లప్పుడూ కూడా నా మనసులో మీరు ఉండాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తారనమాట. అప్పుడు ఈ రాముడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి వాళ్ళు మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తారు. ఇంతటితో 27వ సర్గ పూర్తవుతుంది. ఇక 28వ సర్గలో శ్రీరాముడు అంటాడనమాట విశ్వామిత్ర మహర్షితో, మీరు ఉపదేశించిన ఈ అస్త్రాల వల్ల నేను దేవతల కంటే కూడా చాలా బలాన్ని పొందాను. అయితే వీటి యొక్క ఉపసంహార మంత్రాలను కూడా నాకు దయచేసి బోధించండి. అంటే ఒక్కొక్క అస్త్రాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి అది కూడా తెలియాలన్నమాట, లేకపోతే చాలా కష్టమవుతుంది. అందువల్ల ఈ ఉపసంహార మంత్రాలను కూడా నాకు తెలియచేయండి అని కోరుతారనమాట రామచంద్రుడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏంటంటే అవే కాకుండా ఇంకా కొన్ని అస్త్రాలను కూడా ప్రసాదిస్తారు. చాలా రకాల అస్త్రాలు ఉంటాయి. వాటి పేర్లు సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాంగ్ముఖము, అవాంగ్ముఖము, పద్మనాభము, మహానాభము, కామరుచి, మోహము, ఈ విధంగా చాలా చాలా అస్త్రాలు ఆయన మళ్ళీ ప్రసాదిస్తారనమాట. శ్రీరాముడి అస్త్రాలన్నింటినీ కూడా సంతోషంగా స్వీకరిస్తాడు. ఈ అస్త్ర దేవతలందరూ కూడా మళ్ళీ శ్రీరాముని దగ్గరకు వచ్చి మేమందరం కూడా నీ అధీనంలో పనిచేస్తామంటే అప్పుడు అదే మాట మళ్ళీ శ్రీరామచంద్ర ప్రభువు, మీరందరూ కూడా నా మనసులో ఉండండి, నేను ఎప్పుడు స్మరిస్తే మీరప్పుడు నాకు వచ్చి సహాయం చేయండి, అంతవరకు కూడా మీరు స్వేచ్ఛగా మీ యొక్క ఇష్టానుసారంగా మీరు ఉండవచ్చు అని చెప్పి. ఇవి కొన్ని శక్తులు అనమాట. మనకు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇవి కొన్ని శక్తులు. ఆ శక్తులని మన యొక్క మనస్సులో కేంద్రీకరించడం ద్వారా, కొన్ని పద్ధతుల ద్వారా అవి మన వశంలోకి వస్తాయి. అవన్నీ కూడా విశ్వామిత్ర మహర్షి రాముడికి బోధించాడు. అలాగే వాటిని ఉపసంహారం చేసుకునే విధానం కూడా బోధిస్తారనమాట. ఆ తర్వాత శ్రీరాముడు అంటాడనమాట, నాకెంతో ఆనందంగా ఉంది, ఈ మంత్రాలన్నీ కూడా మీ దగ్గర నేను తెలుసుకున్నాను, అస్త్రాలను ఉపయోగించడం తెలుసుకున్నాను, తర్వాత ఉపసంహారం చేయడం కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు మనసు లోపల తర్వాత బయట కూడా ఈ సుందరమైన ప్రకృతి వల్ల బయట కూడా నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. లోపల ఆనందంగా ఉంది, బయట కూడా ఈ ప్రకృతి వల్ల నా మనసు ఎంతో ఉత్ఫుల్లంగా ఆనందంగా ఉంది. ఈ ఎత్తైన పర్వత శ్రేణులు, తర్వాత ఈ చక్కటి వృక్షాలు, ఈ ప్రకృతిని వర్ణిస్తారనమాట అక్కడ. ఈ మేఘాలు, ఈ వృక్షాలు ఎంత పెద్ద పెద్దవంటే మేఘాలను తాకుతూ ఉన్నాయి, అంత పెద్ద వృక్షాలు, రకరకాలైన మృగాలు, పక్షులు ఇవన్నీ కూడా చక్కగా సంచరిస్తూ ఉన్నాయి స్వేచ్ఛగా. ఎందుకో ఈ అరణ్యం చూస్తూ ఉంటే నాకు కొంచెం ప్రత్యేకంగా ఉంది. మనం నడుస్తూ వెళ్తున్నారు వాళ్ళు, వెళ్తూ ఉంటే చాలా రమణీయంగా ఉందన్నమాట దృశ్యం అంతా కూడా. ఇదంతా కూడా చాలా ప్రకృతి చాలా బాగుంది, నాకు కొంచెం తెలుసుకోవాలనుంది, దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా అని చెప్పేసి. తర్వాత కొన్ని ఆశ్రమాలు, అక్కడ పర్ణశాలలు కూడా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏవో ఆశ్రమాలు ఉన్నాయి, ఈ ఆశ్రమాలు ఎవరివి? తర్వాత మీరు చెప్పారే నాకు, ఈ గోబ్రాహ్మణ హత్యలు చేస్తున్నారు కిరాతకులు, ఈ దుర్మార్గులైనటువంటి వాళ్ళ యొక్క నివాసం ఎక్కడుంది? అంటే ఈ అస్త్రాలన్నింటినీ పొంది ఇంకా రాక్షస సంహారం చేయాలి, ఏ పని కోసమైతే ఇక్కడికి వచ్చాడో ఆ పని చేయడానికి శ్రీరామచంద్ర ప్రభు ఉత్సుకతతో అడుగుతున్నారనమాట. వాళ్ళందరూ ఎక్కడున్నారు? అలాగే నేను రక్షించాలంటున్నారే ఆ యాగశాల ఎక్కడుంది? నేను చంపవలసిన రాక్షసులు ఎక్కడున్నారు? అవన్నీ కూడా నాకు దయచేసి చెప్పండి అని చెప్తున్నారనమాట. దీంతో 28వ సర్గ పూర్తవుతుంది. శ్రీరాముడు ఈ విధంగా ప్రశ్నించిన తర్వాత విశ్వామిత్ర మహర్షి చెప్తారనమాట, దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడ విష్ణు భగవానుడు స్వయంగా కొన్ని వేల సంవత్సరాలు తపం ఆచరించారు. అలాగే కశ్యప మహర్షి కూడా ఇక్కడ తపస్సు చేసి సిద్ధిని పొందారు. అందువల్ల దీన్ని సిద్ధాశ్రమం అంటారు. పూర్వకాలంలో ఈ విరోచనుని కుమారుడైనటువంటి బలిచక్రవర్తి మొత్తం దేవతలందరినీ కూడా జయించి త్రిలోకాధిపతిగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక యాగాన్ని తలపెడతారనమాట. ఈ దేవతలందరూ కూడా రాజ్యభ్రష్టులు అయిపోయారు కాబట్టి మహావిష్ణువుని సమీపించి ప్రార్థిస్తారనమాట. ఆయన్ను స్తుతించి ఈ విధంగా బలి గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, మీరు ఎలాగైనా సరే ఈ యజ్ఞం ద్వారా మమ్మల్ని మీరు రక్షించి
అతనికి ఎందుకంటే బ్రాహ్మణులంటే చాలా గౌరవం. మీరు ఒక బ్రాహ్మణ వేషంలో అక్కడికి వెళ్తే ఆ బలిచక్రవర్తి ఈ యజ్ఞ సమయంలో చాలా దానాలు చేస్తాడు కాబట్టి మీరు ఎలాగైనా సరే మా రాజ్యాలని ఈ విధంగా ఈ దానం ద్వారా మీరు పొంది మాకు మళ్ళీ ఆ రాజ్యాలను ప్రసాదించండి అని చెప్పి వాళ్ళు వేడుకుంటారనమాట. తర్వాత అదే సమయంలో ఈ కశ్యప మహర్షి ఎవరైతే ఈ తపశ్చర్యలు కొన్ని వేల సంవత్సరాలు తపశ్చర్యలు ఆచరిస్తారో ఆయన తన భార్య అయిన అదితితో కలిసి వచ్చి విష్ణువుని స్తుతిస్తారు. స్తుతించి నువ్వు ఎలాగైనా సరే మాకు తర్వాత మేము చేసిన తపశ్చర్యలకు కూడా నువ్వు మాకు కుమారునిగా అవతరించాలి, అలాగే ఈ దేవతలకు కూడా నువ్వు సహాయం చేయాలి, నువ్వు మాకు కుమారునిగా అవతరించు అని చెప్పి వారు ప్రార్థిస్తారనమాట. ప్రార్థిస్తే వాళ్ళ యొక్క తపస్సుకి ఆయన ఎంతో మెచ్చుకొని ఆయన నేను మీకు తప్పకుండా నేను మీ కుమారునిగా వస్తానని చెప్పి వామనావతారంలో ఆయన వీళ్ళకిద్దరికీ జన్మిస్తాడనమాట. ఈ సిద్ధాశ్రమంలో ఈ వామనుడు కూడా అక్కడ అడుగు పెట్టడం, అక్కడ తపస్సు చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ సిద్ధాశ్రమం అనేది చాలా పవిత్రమైనటువంటి ఆశ్రమం. అందువల్లనే నేను కూడా ఇక్కడ నేను వచ్చేసాను, నేను ఇక్కడే నేను నా ఆవాసాన్ని ఏర్పరచుకున్నాను అని చెప్పి విశ్వామిత్ర మహర్షి రామచంద్ర ప్రభువుకి చెప్తున్నారనమాట. ఇక్కడ చాలా పవిత్రమైన ప్రదేశం అని మనము ఇప్పుడు సిద్ధాశ్రమంలోకి మనం ప్రవేశిస్తాము అని చెప్తూ ఉండగానే ఈ లోపల అక్కడ ఉన్నటువంటి మునులు అందరూ కూడా వచ్చి వీళ్ళందరూ కూడా విశ్వామిత్ర మహర్షికి చక్కటి స్వాగతాన్ని తెలియచేస్తారు, అతిథి సత్కారాలు చేస్తారు, ఆయన్ని పూజిస్తారు యథావిధిగా. తర్వాత రామలక్ష్మణులు కూడా వాళ్ళు అతిథి సత్కారాలు చేస్తారనమాట. అప్పుడు రామలక్ష్మణులు ఏమంటారంటే, ఓ మునివర్య మీరు ఇక యజ్ఞదీక్షను స్వీకరించండి, తప్పకుండా మేము దీనిని యజ్ఞాన్ని రక్షిస్తాము, ఈ సిద్ధాశ్రమం అనేటువంటి నామం సార్థకం అవుతుంది, అందరికీ కూడా యోగక్షేమాలు కలుగుతాయి అని చెప్పి ఆ రాత్రంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారంటే ఎవరైనా రాక్షసులు వస్తారేమో అని చెప్పి రామలక్ష్మణులు అప్రమత్తంగా ఉంటారనమాట. అలాగే ప్రాతకాలనే లేచి వాళ్ళ నిత్య కర్మలు, అగ్నిహోత్రాలు, తర్వాత ఈ గాయత్రి మంత్రోపాసన అంతా చేసిన తరువాత విశ్వామిత్ర మహర్షి యజ్ఞ దీక్షకు ఉపక్రమిస్తారన్నమాట. ఇది 29వ సర్గలో మనకు కనిపిస్తుంది. రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో ఆ రాక్షసులను సంహరించాల్సిన ఆ సమయం గురించి మాకు తెలియచేయండి, మేము యాగరక్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తారనమాట. అప్పుడు అక్కడ ఉన్న మిగిలిన మునులు ఏమంటారంటే, నేటి నుండి ఒక 6 రాత్రులు 6 పగళ్ళు యాగరక్షణ చేయాల్సి ఉంటుంది, విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉంటారు, ఆయన యాగం అయ్యేంత వరకు కూడా మౌన దీక్షలో ఉంటారు అని చెప్తారనమాట. ఆ తర్వాత రాత్రింబవళ్ళు కూడా 5 రోజులు విశ్వామిత్రుని సమీపంలోనే వాళ్ళు సర్వసన్నద్ధులై ఉంటారనమాట. రాత్రి పగలు కూడా అప్రమత్తంగా ఉంటారు రామలక్ష్మణులు. ఇలాగా 6వ రోజు అక్కడున్న యజ్ఞవేదిక నుంచి పెద్ద పెద్ద మంటలు బయలుదేరుతాయన్నమాట. ఇది రాక్షసులు ముందుగా ఇట్లాంటి ఉపద్రవాన్ని కలిగిస్తారనమాట. అంటే ఇంకా రాక్షసులు రావడం మొదలు పెడుతున్నారని వాళ్ళకి అర్థమవుతుంది. బాగా పెద్ద పెద్ద మంటలు వస్తూ ఉంటాయి. కొంతసేపటికి యజ్ఞ వేదికపై అంతా కూడా రక్తం చిమ్ముతూ ఉంటుంది. అయితే యజ్ఞం వాళ్ళు సాగిస్తూనే ఉంటారు. వెంటనే శ్రీరాముడు అప్రమత్తుడై లక్ష్మణుతో ఇలా అంటాడనమాట, చూడు వీళ్ళని ఈ రాక్షసులపైన నా బాణాలు ప్రయోగిస్తున్నాను, నేను మానవాస్త్రం అనే ఒక అస్త్రాన్ని నేను ప్రయోగిస్తున్నాను మారీచుడి పైన, ఇది అతన్ని చంపదు కానీ ఒక చాలా దూరంలో అతను విసిరి కొడుతుంది చూడు అని చెప్పి దాన్ని ప్రయోగిస్తాడనమాట. అప్పుడు అతను చాలా ఒక 100 యోజనాల దూరంలో మారీచుడు పడిపోతాడనమాట. కానీ అతను చనిపోడు. తరువాత ఇంకొక ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి సుబాహు పైన ప్రయోగిస్తాడనమాట. ప్రయోగిస్తే అతను అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకా మిగిలిన రాక్షసులను చంపడానికి వాయవ్యాస్త్రాన్ని శ్రీరామచంద్రుడు ఉపయోగిస్తాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా మరణిస్తారనమాట. ఈ రాక్షసులు ఈ విధంగా మరణించడం చూసి మునులందరూ కూడా చాలా ఆనందపడతారు. అప్పుడు రాముడిని వాళ్ళందరూ కూడా పూజిస్తారు. యజ్ఞం అనేది నిర్విఘ్నంగా సమాప్తమవుతుంది. విశ్వామిత్ర మహర్షి దీక్ష విరమిస్తారనమాట. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాముడితో, రామ ఈ చక్కటి పనిని నువ్వు చక్కగా పూర్తి చేశావు, నీ తండ్రి యొక్క ఆదేశాలను నువ్వు యథాతథంగా పాటించావు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఉత్తములు, బ్రాహ్మణోత్తములు, ఈ ముని సత్తములు అందరూ కూడా నిన్ను ఎంతో ప్రశంసిస్తున్నారు.
నీ యొక్క ఈ కార్యం ద్వారా నువ్వు సిద్ధాశ్రమం యొక్క పేరును చిరస్థాయిగా నిలిపావు అని చెప్తారనమాట. అంతటితో మనకు 30వ సర్గ పూర్తవుతుంది. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం 31వ సర్గం నుండి 40వ సర్గ వరకు చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.